హలో అండి. నేను డాక్టర్ వై. రామరెడ్డి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన ఆర్గాన్ గురించి నేర్చుకుందాము. అదే మనకు ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అనే పదము మీరు చాలామంది వినే ఉంటారు. ఇది మనం ఒకసారి ప్యాంక్రియాస్ అనేది ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏంటనేవి మనం గ్రాస్‌లీ చూద్దాం. ఈ ప్యాంక్రియాస్ అనేది మనకు అప్పర్ అబ్డామెన్‌లో అంటే ఈ ప్రాంతంలో కొంచెం స్టమక్ వెనకాల కొంచెం అప్పర్ సైడే లొకేట్ అయి ఉంటుంది. రిలేటివ్‌లీ కొద్దిగా క్రాస్ లెవెల్‌లో అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ డయాగ్రామ్‌లో చూపెట్టినట్లుగా. ఇది మనకు అప్ ఫ్రంట్ చూస్తే తెలియదు. దీని స్టమక్ వెనకాల ఉంటుందన్నమాట. అయితే దీంట్లో మనం మామూలుగా చెప్పాలంటే హెడ్, నెక్ అండ్ బాడీ, టెయిల్ రీజన్స్ అన్నట్టుగా మేము మెడికల్‌లో ఇట్లా డివైడ్ చేస్తాము. అయితే ఇంకా ఫంక్షన్స్‌కి వచ్చినట్లయితే ఇది మెయిన్‌గా చేసే ఫంక్షన్ ఏమంటే 2 ఫంక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం ఒకటి ఎక్సోక్రైన్ ఫంక్షన్, ఎండోక్రైన్ ఫంక్షన్ అని అంటాం. ఎక్సోక్రైన్ ఫంక్షన్ అంటే ఏమంటే దాంట్లో ఉండే మనకు సెక్రెట్ అయ్యే వేరియస్ ఎంజైమ్స్, బైకార్బోనేట్ ఇవన్నీ కూడా ఇవన్నమాట. అంటే ఎంజైమ్స్ అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, అంటే మనకు ఫుడ్‌లో ఉండే ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ డైజెస్ట్ అవ్వడానికి సంబంధించిన ఎంజైమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అంటే అమైలేజ్ ఏమో కార్బ్స్ చేయడానికి, ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏమో ప్రోటీన్ చేయడానికి, ఇంకొకటి లైపేజ్ అనే ఎంజైమ్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి. ఈ 3 ఎంజైమ్స్ అనేవి ప్రిడామినెంట్గా మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అంటే ఎప్పుడైతే మనకు ఫుడ్ స్టమక్ నుంచి సెకండ్ పార్ట్ డియోడనంలోకి ఎంటర్ అవుతుందో మనకు ప్యాంక్రియాటిక్ సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఆ సిగ్నల్స్ వెళ్ళి మనకి ఎంజైమ్స్ అనేవి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి డియోడనంలోకి రిలీజ్ అయ్యి ఆ ఫుడ్తోని మిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్గా ఇది వచ్చేసి ఒక పార్ట్ అంటే ఎక్సోక్రైన్ పార్ట్, అంటే ఫుడ్ డైజెషన్కి అనేది హెల్ప్ అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎండోక్రైన్ పార్ట్ అని అంటాం. అంటే మీరు కామన్గా ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే బ్లడ్ షుగర్స్ ఫ్లక్చుయేట్ కావడం అనేది ఎంతోమంది చూస్తుంటాం. డయాబెటీస్ పేషెంట్స్ కూడా మేము ఎంతోమంది ఉంటాం. ఇందులో మెయిన్ రీజన్ ఏమంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ కానీ గ్లూకగాన్ లాంటి ఇట్లా ఒకటి ఇన్సులిన్ ఏమో షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, గ్లూకగాన్ ఏమో పెంచుతుంది. ఈ 2 హార్మోన్స్ ప్రెడామినెంట్గా సెక్రెట్ చేసేది ప్యాంక్రియాస్. ఆ సెల్స్ కాన్సన్ట్రేషన్ ఏమంటే టువర్డ్స్ టెయిల్ రీజన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 2 మెయిన్ ఇదేమో ఎండోక్రైన్ ఫంక్షన్ కింద వస్తుంది. అంటే ఈ హార్మోన్ గ్లూకగాన్, ఇన్సులిన్ సెక్రెట్ చేయడం ఏమో ఎండోక్రైన్ ఫంక్షన్ కింద వస్తుంది. రిమైనింగ్ ఏమో ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఎక్సోక్రైన్ ఫంక్షన్ కింద వస్తుంది. అయితే ఇది జనరల్గా దీని సెక్రెషన్స్ పర్ డే చూసుకున్నట్లయితే రఫ్లీ మనకు రేంజింగ్ ఫ్రమ్ ఒక 200 నుంచి 800 ml వరకు ఉంటాయి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే అయితే స్టమక్లో అనేది మనము యాసిడిక్ pH. ఒక్కసారి మనకు స్మాల్ ఇంటెస్టైన్లోకి రాగానే దాని యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఈ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసే pHని రావడానికి హెల్ప్ అయ్యే సెక్రెషన్స్ బైకార్బోనేట్ కూడా ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి. అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చేసి ఆల్కలైన్ టువర్డ్స్ ఆల్కలైన్ pH ఉంటుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్గా ప్యాంక్రియాస్ చేసే ఫంక్షన్.